ఎస్. హాయ్ హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గాయస్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే హౌ టు హ్యాండిల్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఇన్ పవర్ బిఐ. ఎస్ గాయస్, ఎగ్జాక్ట్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇంటర్వ్యూలు అడుగుతారు. ఏమని అడుగుతారంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే ఏంటి అని అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ మెనీ టు మెనీని మీరు ఎలా హ్యాండిల్ చేశారు, ఇన్ కేస్ మీరు ప్రాజెక్ట్లో చేయకపోతే ఎలా హ్యాండిల్ చేస్తారు, సొల్యూషన్ ఏంటి అనేది. ఎందుకంటే గైస్ మనం మెనీ టు మెనీ ఎప్పుడైతే చేస్తుంటామో పవర్ బిఐ మనకి ఒక వార్నింగ్ పంపిద్ది అండ్ ఒకటి పాపప్ లాగా వచ్చేసి ఆపేస్తుంది మనకి. మనకి అది సపోర్ట్ చేయదు. ఇన్ కేస్ దాన్ని మనం హ్యాండిల్ చేయాలంటే ఒక బ్రిడ్జ్ టేబుల్ యూస్ చేసి హ్యాండిల్ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం ఒక డెమోలో చూద్దాం క్విక్గా. జస్ట్ ఏంటంటే గైస్, త్రీ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటాయి, లైక్ వన్ టు వన్, వన్ టు మెనీ, మెనీ టు వన్ ఆర్ మెనీ టు మెనీ. వన్ టు మెనీ, మెనీ టు వన్ రెండు బోత్ సేమే, జస్ట్ కార్డినాలిటీ మారుతుంది. నేను ఆల్రెడీ వన్ టు వన్, మెనీ టు వన్ ఆర్ వన్ టు మెనీ మీద నేను వీడియో చేశాను. ఎవరైతే చూడలేదు దయచేసి వీడియో చూడండి గైస్. నేను ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వన్ టు వన్ ఆర్ మెనీ టు వన్ది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది మెనీ టు మెనీని ఎలా హ్యాండిల్ చేయాలి, జస్ట్ ఇది డెఫినేషన్ చూద్దాం క్విక్గా, మనం డెమోలోకి వెళ్ళిపోదాం గైస్. ఓకేనా? ఓకే. Just about many to many. In Power BI desktop, the cardinality defaults to many to many when it determines neither table contains unique values for relationship columns. ఏం లేదు గైస్, నథింగ్ బట్ టూ టేబుల్స్లో ఎక్కడ మనకి యూనిక్గా లేవు. యూనిక్గా లేకుండా ఉంటే కనుక దాన్ని మనం మెనీ టు మెనీ అంటాం. లైక్ ఎగ్జాంపుల్, వన్ టు మెనీ, మెనీ టు వన్ ఎలా చూసాం గైస్ మనం. ఒక ప్రైమరీ కీస్ యూనిక్గా ఉంటాయి, నెక్స్ట్ టేబుల్లో ఫారెన్ కీస్ ఉంటాయి, డూప్లికేట్ ఉంటాయి. దానికి మనం వన్ టు మెనీ చేస్తాము. ఇక్కడ మనకి అట్లా ఆ కాన్సెప్ట్ లేదు. రెండు టేబుల్స్లో మనకి రెండు యూనిక్ లేకుండా రెండు మనకి డూప్లికేట్ అయి ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ దాన్ని మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తామంటే దీన్ని బ్రిడ్జ్ టేబుల్తో హ్యాండిల్ చేస్తాం. ఈ ఇంటర్వ్యూలో ఈ ఒక్క వర్డింగ్ చాలు. బ్రిడ్జ్ టేబుల్ అనే వర్డింగ్ చాలు, వాళ్ళు అక్కడికే మీకు తెలిసిపోద్ది. బేసిక్స్ ఏమైనా ఐడియా ఉందా క్యాండిడేట్ అని చూస్తారు. ఈ బ్రిడ్జ్ టేబుల్ అని చెప్తే చాలు. ఒక బ్రిడ్జ్ టేబుల్ క్రియేట్ చేసి చేస్తామని తెలుసు. బట్ ఎలా చేస్తామనేది ఇప్పుడు డెమోలో చూద్దాము. సింపుల్ గాయస్, పెద్ద టైం ఏం పట్టదు, ఈజీగానే నేను ఎక్స్ప్లెయిన్ అర్థమయ్యేలా చెప్తాను జనరల్ ఎగ్జాంపుల్స్తో. ఓకేనా గైస్? నేను ఇప్పుడు చూస్తే కనుక శాంపుల్ అదే బ్లాంక్ పవర్ బై డెస్క్టాప్ తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకోలేదు ఇప్పుడు దాకా. దానికి ముందు ఒక ఎక్సెల్ షీట్ తీసాను గైస్. జస్ట్ ఒక ప్రొడక్ట్ సేల్స్ చూడండి, టూ టేబుల్స్. ఓకేనా? ప్రొడక్ట్ సేల్స్ అండ్ కస్టమర్ టేబుల్స్, ఇక్కడ మనకి టూ టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా. ఇప్పుడు మనకి ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తుంది గైస్, మనకి నైదర్ టేబుల్ అంటే ఏ టేబుల్లో కూడా బోత్ టేబుల్స్తో కూడా రిలేషన్షిప్, ఐ మీన్ యూనిక్ కాలమ్స్ లేవు. ఇక్కడ టూ టేబుల్స్లో ఎక్కడ యూనిక్ కాలమ్స్ లేవు అంటే ఎక్కడ సేమ్గా లేవు, అంటే డూప్లికేట్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ చూడండి, ఫస్ట్ ఈ టేబుల్ జస్ట్ ప్రోడక్ట్ సేల్స్ టేబుల్, ఈ ఫైవ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈ సిక్స్ ప్రోడక్ట్స్, వన్ ప్లస్ ఐఫోన్, వన్ ప్లస్ శాంసంగ్ ఎంఐ. వీళ్ళు ఎక్కడి నుంచి ఆర్డర్ చేశారు? ఒకళ్ళు అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి, మళ్ళీ అమెజాన్ చేశారు. ఎన్ని ఆర్డర్స్ చేశారు? ఇక్కడ దాకా ఓకే ఉంది. ఇది కస్టమర్ టేబుల్. ఓకేనా? ఈ కస్టమర్ టేబుల్లో ప్రొడక్ట్స్ వన్ ప్లస్, మళ్ళీ ఐఫోన్, వన్ ప్లస్ శాంసంగ్ ఎంఐ. ఇది డిఫరెంట్ కస్టమర్స్ కూడా అంతే కదా guys. ఇప్పుడు నేను అనుకోండి, నేను డిఫరెంట్ మొబైల్స్ కొనొచ్చు, ఒక వన్ ప్లస్ కొనొచ్చు, ఎంఐ కొనొచ్చు, శాంసంగ్ కొనొచ్చు. నేను డిఫరెంట్ స్టోర్స్లో కూడా కొనొచ్చు. ఒకసారి నేను అమెజాన్లో కొనొచ్చు, ఆర్ ఫ్లిప్కార్ట్లో కొనొచ్చు, ఆర్ ఎల్స్ నేను ఆఫ్లైన్ కూడా కొనొచ్చు. ఇట్స్ అప్ టు మీ. ఓకేనా? ఇది కండిషన్ బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ మెనీ టు మెనీ, ఇక్కడ ఇక్కడ ఎక్కడ యూనిక్ లేదు, కార్డినాలిటీ ఇక్కడ యూనిక్ లేదు. అండ్ ఇక్కడ మీకు ఎక్కడ చూస్తే యూనిక్ లేదు. ఇక్కడ అంతా డూప్లికేట్ అయిపోయింది. డూప్లికేట్ అంటే మల్టిపుల్ టైమ్స్ పర్చేస్ అయింది. అంతే కదా guys, ఒక కస్టమర్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు. అలా అట్ ద సేమ్ టైం మల్టిపుల్ చోట మనం షాపింగ్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్, దాన్ని మెనీ టు మెనీ అంటాం. ఇక్కడ దాకా ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓకేనా గైస్? ఇప్పుడు మనం ఈ టేబుల్స్ని లోడ్ చేద్దాం పవర్ బి డెస్క్టాప్లో. అది ఎలా బిహేవ్ చేస్తుందో, అది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఇదైతే క్లియర్ అయింది కదా గైస్? సింపుల్, ఒక ప్రోడక్ట్, డిఫరెంట్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ స్టోర్స్ అండ్ డిఫరెంట్ కస్టమర్స్, దట్స్ ఇట్. అండ్ డిఫరెంట్ కస్టమర్స్లో ఒక్కొక్క కస్టమర్ డిఫరెంట్ ఆర్డర్స్ కొన్నారు. ఓకేనా? దట్స్ ఆల్. ఇప్పుడు నేను ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్సెల్ క్లిక్ చేస్తాను అండ్ నెక్స్ట్ మెనీ టు మెనీ త్రూ ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేస్తాను గైస్. ఓకేనా? ఈ టూ టేబుల్స్ని లోడ్ చేసుకుంటున్నాను. ఏం లేదు గైస్, ఇక్కడ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నాకు ఇక్కడ డూప్లికేట్ అయిపోయింది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని మల్టిపుల్ కస్టమర్స్ కొనవచ్చు అండ్ మల్టిపుల్ చోట షాపింగ్ కూడా చేయొచ్చు. అది కాన్సెప్ట్. ఓకేనా? టేబుల్స్ అయితే లోడ్ అయిపోయినాయి గైస్. ఇప్పుడు చూడండి. ఓకే, టేబుల్స్ లోడ్ అయిపోయినాయి. బిఫోర్ దట్ ఒకసారి మనం ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్దాము. ఎందుకంటే ఇక్కడ చూడండి, యూజ్ ఫస్ట్ రోస్ యాజ్ హెడర్స్ చేయాలి మనం. ఎందుకంటే ఇక్కడ చూడండి,
ఓకే, ఇందాక నేను క్లోజ్ చేయలేదు. డోంట్ వరీ, డిలీట్. ఓకే, నో ప్రాబ్లం. నేను క్లోజ్ చేయలేదు మీరు డెమో చేసే ముందు, ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే కనుక కస్టమర్ టేబుల్స్ అండ్ ప్రొడక్ట్ సేల్స్ ఇవే కదా guys మనం లోడ్ చేసుకుంది. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ కస్టమర్ టేబుల్లో మనకి ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ కస్టమర్ నేమ్ ఇలా కనిపిస్తుంది. ఇలా మనకి ఇవి ఇవి హెడర్స్ కావాలి. ఇక్కడ మనకి యూజ్ ఫస్ట్ రోజ్ హెడర్స్ అని క్లిక్ చేయండి, ఓకేనా. దట్స్ ఇట్, యూజ్ ఫస్ట్ హెడర్స్ క్లిక్ అయింది, ఇక్కడ పర్ఫెక్ట్గానే ఉంది. సో నెక్స్ట్ క్లోజ్ అండ్ అప్లై. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఓకే, నో ప్రాబ్లం, లెట్ ఇట్ అప్లై. ఇప్పుడు చూస్తే మీకు కరెక్ట్గా వర్కౌట్ ఉంది కదా. యూజ్ ఫస్ట్ రోజ్ అడ్రస్, ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ దాకా టేబుల్ సైజ్ లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మన రిలేషన్షిప్ ట్యాబ్కి వెళ్దాము. వెళ్తే ఒకసారి కొంచెం ఎన్లార్జ్ చేస్తాను గాయస్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రెండిట్లో కామన్ ఏముంది గాయస్, ప్రోడక్ట్ నేమ్ కామన్ ఉంది. సో ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడంగానే మీకు చూడాల్సిన మెయిన్ రిలేషన్షిప్ అని వస్తుంది. సో ఇట్లా వార్నింగ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం ఓకే క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు, బట్ ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాసెస్. సో ఇది ప్రాసెస్ అయితే కాదు. సో ఇలా చేయకూడదు మనం. సో అఫ్కోర్స్ పవర్ పే ఒక పాపప్ అని రైజ్ చేసి మనకి ఇలా చేయండి అని చెప్తుంది, బట్ ఇక్కడ మీకు ఏం చెప్తుంది చూడండి. 1 సెకండ్, మళ్ళీ డిలీట్ చేస్తాను. సో ఇది హ్యాండిల్ ఇలా చేయలేము, ఇలా చేయకూడదు. బేసికలీ ఇట్స్ నాట్ అ ప్రాసెస్, బికాస్ ఇది పెర్ఫార్మెన్స్ ఎఫిషియెంట్. ఇది మాట పెర్ఫార్మెన్స్ని ఇది ఎఫిషియెంట్ కాదు. ఇది ఎక్కువ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ పెర్ఫార్మెన్స్ వైస్, ఇది గుడ్ కాదు. సో మళ్ళీ చూపిస్తున్నాను మీకు చూడండి. ఎప్పుడైతే ఇలా చేస్తున్నామో మెయిన్ ఓనర్షిప్ ఇస్ నాట్, చూడండి ఇక్కడ యూజ్ అవ్వలేదు, బట్ ఇట్స్ నాట్ గుడ్ ప్రాసెస్ టు యూజ్. సో దీని బదులు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్యాన్సిల్ కొట్టేసి మనం, సో అండ్ నెక్స్ట్ మనం బ్రిడ్జ్ టేబుల్ క్రియేట్ చేద్దాం. సో దానికి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్దాము. నథింగ్, ఏం లేదు కదా, బ్రిడ్జ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. సింపుల్, అంత కాంప్లెక్స్ థింగ్ ఏం కాదు. సో ఈ రెండు టేబుల్స్ని ఇలా ఉంచుతున్నాను, ఓకేనా గైస్. ఈ రెండు టేబుల్స్ని ఏం చేంజ్ చేయట్లేదు, జస్ట్ నేను డూప్లికేట్ చేస్తున్నాను ఈ టేబుల్స్ని, ఓకేనా. డూప్లికేట్, ఈ డూప్లికేట్ రిఫరెన్స్ గురించి కూడా మీకు చెప్తాను గైస్. అది కూడా ఇంటర్వ్యూ క్వశ్చనే అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చనే, ఓకేనా. ఈ రెండు నేను డూప్లికేట్ చేస్తున్నాను, ఓకేనా. కస్టమర్ టు అండ్ ప్రోడక్ట్ టు ఏం లేదు, డూప్లికేట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తే కానీ ఈ రెండింటిలో కామన్ ఏముంది గైస్, ప్రోడక్ట్ నేమ్ అనేది కామన్ ఉంది, ఓకేనా. సో ఈ ప్రోడక్ట్ నేమ్ అని మనం ఇక్కడ క్లిక్ చేసాము, రిమూవ్ అదర్ కాలమ్స్, రిమూవ్ చేయండి, ఒక ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది. ఇక్కడ సేమ్ ప్రోడక్ట్ నేమ్ క్లిక్ చేయండి, రిమూవ్ అదర్ కాలమ్స్, డోంట్ వరీ, ఓకేనా. సో ఇప్పుడు ఈ కస్టమర్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ సేమ్ ఉన్నాయి, బట్ దీన్ని మనం రెండింటిని మెర్జ్ చేద్దాం, ఓకేనా. రెండింటిని అపెండ్ చేద్దాం, సారీ, ఓకేనా, అపెండ్ చేద్దాం. అంటే అపెండ్ అంటే యాడింగ్ ఆఫ్ ద రోస్. సో అపెండ్ గురించి నేను వీడియో చేశాను, చూడండి గైస్, ఓకేనా. సో అపెండ్ చేద్దాం, కస్టమర్ టు అండ్ ప్రొడక్ట్ టు సేల్స్, అంతే కదా గైస్. ఈ రెండు అపెండ్ అవుతున్నాయి. ఎస్, ఇప్పుడు దీనికి వచ్చేసింది. సో ఈ టేబుల్స్ మనకి యూజ్ లేదు. సో దానికి మనం ఎనేబుల్ లోడ్ని డిజేబుల్ చేద్దాం, ఓకేనా. సో క్లిక్ చేసేసి ఇప్పుడు ఈ రెండు టేబుల్స్లో ఉన్నవి ఈ టేబుల్లో ఉన్న రోస్ ఈ టేబుల్లోకి అపెండ్ అయిపోయింది. సో రోస్ యాడ్ అయిపోయింది. దీన్ని మనం రైట్ క్లిక్ చేసి అండ్ రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేద్దాం. సో డూప్లికేట్స్ రిమూవ్ అయిపోయింది. సో యూనిక్ వాల్యూస్ మనం క్రియేట్ చేసాము. అండ్ నెక్స్ట్ దీన్ని రీనేమ్ చేద్దాం, ఓకేనా. రీనేమ్ టు ప్రొడక్ట్ కి అని రీనేమ్ చేస్తున్నాను, ఓకేనా గైస్. ప్రొడక్ట్ కీ అని రీనేమ్ చేస్తున్నాను. సో ఇవి నేను ఇంతే ఉంచాను, దీన్ని నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. సో ఏదైతే టేబుల్స్ ఉన్నాయో దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా దాన్ని డూప్లికేట్ తీసుకొని డూప్లికేట్ చేసి టూ టేబుల్స్ని ఇక్కడ జస్ట్ ఏం లేదు, నథింగ్ బట్ ఇక్కడ క్వరీస్ అనుకోండి, మీ ఇష్టం టేబుల్స్, ఓకేనా. దీన్ని మనం డూప్లికేట్ చేసేసి ఇక్కడ నేను యూనిక్ ఇక్కడ అపెండ్ చేసి ఇక్కడ యూనిక్ అపెండ్ చేసిన తర్వాత మనం ఇక్కడ నేను రిమూవ్ చేశాను, డూప్లికేట్స్ రిమూవ్ చేసేసుకొని దీన్ని నేను ఎనేబుల్లోని డిజేబుల్ చేశాను. ఎందుకంటే ఎనేబుల్లోని అన్చెక్ చేస్తే నాకు ఇది పవర్ బై డెస్క్టాప్లోకి ఈ టేబుల్ అనేది రాదు మనకి, అది, ఓకేనా. జస్ట్ క్లోజ్ అండ్ అప్లై. సో ఎప్పుడైతే నేను క్లోజ్ అండ్ అప్లై చేశాను ఇక్కడ నాకు ఇంకో టేబుల్ అని న్యూగా యాడ్ అయిపోతుంది, అదే ప్రోడక్ట్ కీ టేబుల్ యాడ్ అవుతుంది, ఓకేనా. చూడండి, ప్రోడక్ట్ కీ టేబుల్ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఆటోమేటిక్గా నాకు రిలేషన్షిప్ అనేది డిటెక్ట్ అయిపోయింది. సో బ్రిడ్జ్ టేబుల్ క్రియేట్ అయింది. 1 సెకండ్ గ్యాస్. సో ఇక్కడ బ్రిడ్జ్ టేబుల్ ఏంటి, ప్రోడక్ట్ కీ అనేది ఈస్ మై బ్రిడ్జ్ టేబుల్, ఓకేనా గ్యాస్. అది ఎలా బ్రిడ్జ్ టేబుల్ అయింది, ఈ ప్రోడక్ట్ కీ అనేది యూనిక్. ఇప్పుడు నువ్వు చూస్తే వద్దాము, ఈ ప్రోడక్ట్ కీలో అనేది యూనిక్ వన్ ప్లస్ ఐఫోన్ సామ్సంగ్ ఎంఐ. సో ఇవి యూనిక్గా ఉన్నాయి. సో ఇవి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇవి యూనిక్ ఉన్న టేబుల్స్, యూనిక్ ఉన్న కాలమ్స్ ఇక్కడ మెనీ ఉన్నాయి. సో వన్ ప్రోడక్ట్ హ్యాస్ మెనీ ప్రోడక్ట్స్, ఇక్కడ కూడా వన్ ప్రోడక్ట్ హ్యాస్ ఇక్కడ మెనీ ప్రోడక్ట్స్. సో ఇక్కడ ఇలా చూస్తే కనుక మనం బ్రిడ్జ్ టేబుల్ యూజ్ చేసి మనం మన ఫంక్షనాలిటీని అచీవ్ చేసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ మెనీ టు మెనీ ఏముంటుంది కదా, నైదర్ ఇక్కడ ఏమన్నారు,
నైదర్ టేబుల్ హ్యాస్ యూనిక్ వాల్యూస్. బట్ ఇక్కడ మనం అది దాన్ని మనం అచీవ్ చేసాం. దాన్ని మనం మోడిఫై చేసి మనం ఒక బ్రిడ్జ్ టేబుల్ క్రియేట్ చేసుకుని యూనిక్ వాల్యూస్ని క్రియేట్ చేసుకుని వన్ టు మెనీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ మెనీ టు మెనీ మనం బ్రిడ్జ్ టేబుల్ క్రియేట్ చేసుకుని వన్ టు మెనీ చేసాం గైస్. ఓకేనా. ఇప్పుడు మనం చూడండి ఒక రిపోర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో క్లిక్ చేసి ఇక్కడ కస్టమరు, సో కస్టమర్ నేమ్, ఓకేనా, ప్రోడక్ట్ సేల్స్. ఇప్పుడు చూడండి, మీరు అడగొచ్చు ఇక్కడ చూస్తే, ఇలా చూస్తే ఇక్కడ డూప్లికేట్ ఎందుకు అయింది, ఎందుకు ఫిల్టర్ అవ్వట్లేదు అంటే, సో ఇక్కడ ఈ కస్టమర్ టేబుల్ అండ్ ఇక్కడ ప్రోడక్ట్ సేల్స్ టేబుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ కస్టమర్ టేబుల్ ఉంది, ఇక్కడ ప్రోడక్ట్ సేల్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిల్టర్ అనేది పాస్ అవ్వట్లేదు. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఫిల్టర్ డైరెక్షన్ డిఫరెంట్గా ఉంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ కొట్టేసి, ఓకే, డబుల్ క్లిక్ చేయండి, క్రాస్ ఫిల్టర్ బోత్ అని క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే నేను క్రాస్ ఫిల్టర్ బోత్ అని క్లిక్ చేశాను, నా రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ నాకు వర్కౌట్ అయింది. చూసారా. సో ఇందాక నాకు ఇప్పుడు చూడండి ఈచ్ అండ్ ఎవ్రీగా నాకు ఫిల్టర్ అయిపోయి వస్తుంది. ఇందాక నాకు ఫిల్టర్ అవ్వలేదు. సో ఇక్కడ నేను క్రాస్ ఫిల్టర్ బోత్ డైరెక్షన్ పెట్టాను. ఇక్కడ చూస్తే కనుక మీకు, సో క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ బోత్ డైరెక్షన్ పెట్టాను. ఇందాక సింగిల్ ఉంది, ఇక్కడ బోత్. అప్పుడు నాకు ఫిల్టరైజేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నాకు నా రిక్వైర్మెంట్ ఏంటంటే కస్టమర్ నేము అశోక్, మహేష్, రాజేష్, తేజ. సో వీళ్ళు ఎన్ని ఆర్డర్స్ చేశారు, సో ఎక్కడి నుంచి చేశారు, ఆర్డర్ ఫ్రమ్. సో చూసారా, ఇక్కడ నుంచి చేశారు వీళ్ళు ఇలా. సో ఇలా నేను అచీవ్ చేసుకోవచ్చు. సో నా ఫంక్షనాలిటీ నేను ఇలా బ్రిడ్జ్ టేబుల్ యూస్ చేసి అచీవ్ చేసుకున్నాను. మీరు చూస్తే కూడా అండ్ ఇక్కడ నుంచి అండ్ వాళ్ళు ఏ ప్రొవైడ్ చేసుకున్నారు. సో ఇట్లా, సో ఇలా చూస్తే కనుక అండ్ ఇంకా చూడాలంటే ఇంకా నేను మళ్ళీ ఇక్కడ నేను ట్రాకర్ కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాను గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ బై యూజింగ్ కస్టమర్ నేమ్. సో ఈ కస్టమర్ ఎన్ని ఆర్డర్ చేశారు, సో ఇక్కడ మన తేజ అనే కస్టమర్ ఎక్కువ ఆర్డర్ చేశారు. సో ఇలా మనం అనలైజ్ చేసుకోవచ్చు. మెనీ టు మెనీ ఉన్నదాన్ని మనం బ్రిడ్జ్ టేబుల్ క్రియేట్ చేసి అనలైజ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ హౌ టు హ్యాండిల్ మెనీ టు మెనీ షిప్పింగ్ పవర్ బై యూజింగ్ ఏ బ్రిడ్జ్ టేబుల్. సో ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉందా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్. ఈ బ్రిడ్జ్ టేబుల్ అనేది ఈజీ కాన్సెప్టే, బట్ ఇక్కడ మెనీ టు మెనీ అనేది కొంచెం కాంప్లెక్స్ కాన్సెప్ట్, కొంచెం అర్థం అవడానికి. సో ఒకసారి చూడండి గైస్, వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.